18 నెలలు విదేశాల్లో కష్టపడి సంపాదించిన ఒక వ్యక్తి తన కుటుంబంతో ఆనందంగా గడపాలని స్వగ్రామానికి వచ్చాడు. కానీ అతనికి ఎదురైంది ప్రేమ కాదు, ఆహ్వానం కాదు, మరణం. మరి ఆ వ్యక్తి ఎవరు? అతని హత్య చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. బీహార్ రాష్ట్రంలోని కిషన్గంజ్ జిల్లాలో ఎహసాన్ రజా అనే యువకుడు ఉండేవాడు. ఎహసాన్ రజా కుటుంబంలో పెద్ద కొడుకు. ఇంటర్ వరకు చదివాడు. ఉద్యోగం రాలేదు. దాంతో వ్యవసాయ పనులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన కుటుంబానికి అండగా ఉండేవాడు. అలా ఎంతకాలమని వ్యవసాయ పనులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండడం. అందుకే సౌదీ అరేబియా వెళ్ళి బాగా సంపాదించాలన్న కోరిక కలిగింది. తన తల్లిదండ్రులతో, మమ్మీ డాడీ, నేను సౌదీ వెళ్ళి డబ్బులవి బాగా సంపాదిస్తాను, కొన్ని సంవత్సరాల పాటు సౌదీలో పనిచేసి డబ్బులు సంపాదించి ఇండియా వచ్చి ఇక్కడే ఏదో వ్యాపారం పెట్టుకుంటానంటే తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఓకే అన్నారు. సరేరా, నీ ఇష్టం, నువ్వు సౌదీ వెళ్తానంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే చాలామంది సౌదీ వెళ్ళి డబ్బులు అవన్నీ బాగా సంపాదించుకుంటున్నారు. నువ్వు కూడా కష్టపడు, కాకపోతే జాగ్రత్తగా ఉండు అని తన కొడుక్కి చెప్పారు. 2018 సంవత్సరంలో ఎహసాన్ రజా సౌదీ వెళ్ళాడు. అక్కడ చిన్నపిల్లల హాస్పిటల్లో వార్డు బాయ్గా జాయిన్ అయ్యాడు. వచ్చిన జీతం తన ఖర్చులకి కొంత మిగిల్చుకొని మిగతా డబ్బుని తన తల్లిదండ్రులకు పంపిస్తూ ఉండేవాడు. అలా 6 సంవత్సరాల పాటు సౌదీలో పనిచేశాడు. పెళ్ళిడొచ్చింది. దాంతో తల్లిదండ్రులు ఎహసాన్ రజాకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. సమ్రీన్ అనే అమ్మాయిని చూశారు. సమ్రీన్ కూడా తన కుటుంబంలో పెద్ద కూతురు. సమ్రీన్కి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఇక్కడ ఎహసాన్ రజాకి కూడా 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఎహసాన్ రజాకి సమ్రీన్ నచ్చింది, సమ్రీన్కి ఎహసాన్ రజా నచ్చాడు. ఇరు కుటుంబాల వాళ్ళకి ఈ సంబంధం నచ్చింది. దాంతో 2024 మే నెలలో వీళ్ల పెళ్లి వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగానే అంగరంగ వైభవంగా జరిగింది. ఎహసాన్ రజా తన పెళ్లి కోసం 3 నెలలు సెలవు తీసుకున్నాడు. 3 నెలలు తన భార్యతో కాపురం చేశాడు. మళ్ళీ తిరిగి సౌదీ వెళ్ళి తన జాబ్లో జాయిన్ కావాలి. భార్య సమ్రీన్, ఏమండి 3 నెలలు అప్పుడే అయిపోయాయా, మీరు మళ్ళీ వెళ్ళిపోతారా, ఇక్కడే ఉండొచ్చు కదా ఇంకొన్ని రోజుల పాటు, ఇంకేమన్నా నెలల పాటు అంటే, లేదు, ఇప్పటికే 3 నెలలు సెలవు తీసుకున్నాను, ఇక సెలవులు లేవు, నేను వెళ్ళి జాయిన్ కావాలి. నేను వెళుతున్నది మన కోసమే కదా, నీ కోసమే కదా, నేను అక్కడ బాగా సంపాదించి డబ్బులవి నీకు పంపిస్తాను, నువ్వు ఆ డబ్బులన్నీ జమ చెయ్యి, కొన్ని సంవత్సరాలు నేను బాగా కష్టపడతాను, మళ్ళీ ఇండియా వచ్చేస్తాను, ఇక్కడే ఏదో ఒక బిజినెస్ చేసుకుని మనం అందరం హ్యాపీగా ఉందాం, నీ కోసమే కదా, మన కోసం కదా నేను సంపాదిస్తున్నానని తన భార్యకి నచ్చి చెప్పాడు. సమ్రీన్ తన భర్తకి వీడ్కోలు విడవలేక చెప్పింది. ఎహసాన్ రజా మళ్ళీ 2024 ఆగస్టు నెలలో సౌదీ వెళ్ళాడు. తన జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి కష్టపడుతూ ఉండేవాడు. కష్టపడి డబ్బుల్ని, కొంత జీతంలో డబ్బుల్ని తన కోసం, తన ఖర్చుల కోసం ఉంచుకొని మిగతాది తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. అంతకుముందు తన తల్లిదండ్రులకు పంపించేవాడు, ఇప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఇక్కడ భార్య ఆ డబ్బులన్నీ జాగ్రత్తగా జమ చేసేది. చిన్న స్థలం కూడా కొంది. ఈ విధంగా 18 నెలల పాటు ఎహసాన్ రజా సౌదీ అరేబియాలో ఉన్నాడు. అటుపక్క పశ్చిమాసియా దేశాల్లో ఇరాన్, ఇరాక్ యుద్ధం నడుస్తుంది. యుద్ధ వాతావరణం నెలకొంది. దాంతో ఎహసాన్ రజాకు ఒక ఆలోచన వచ్చింది. అసలే ఇక్కడ వార్ జోన్, యుద్ధ వాతావరణం అంతా ఉంది, పరిస్థితులు బాగాలేవు. కొన్నాళ్ల పాటు ఇండియా వెళ్ళి తన గ్రామం నుండి మళ్ళీ వచ్చి జాయిన్ అవుదాం అన్న ఆలోచన కలిగింది. దాంతోపాటే ఈసారి సడన్గా సర్ప్రైజ్ ఇద్దాం, ఎవరికీ చెప్పకుండా వెళ్ళి తల్లిదండ్రుల్ని, తమ్ముళ్ళని, చెల్లెలని, అత్తవారింటిని, ముఖ్యంగా తన భార్యని సర్ప్రైజ్ విజిట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురి చేద్దామని అన్న ఆలోచన వచ్చింది. దాంతో ఎవరికీ చెప్పకుండా ఇండియా వచ్చేశాడు. ఊరెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. కొడుకును చూసిన తల్లిదండ్రులు ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురయ్యారు. చెప్పా పెట్టకుండా వచ్చేసావేంట్రా అని కళ్ళమ్మట ఆనంద బాష్పాలు రాలే. లేదమ్మా, అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని ఎవ్వరికీ ఫోన్ చేయలేదు, ఎవ్వరికీ చెప్పలేదు, నా భార్య సమ్రీన్ కూడా చెప్పలేదు. అవును, నా భార్య కూడా తెలీదు, ఎక్కడ ఉంది అని అడిగాడు. తల్లిదండ్రులు, ఒరే, నీ భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని చెప్పేసరికి ఎహసాన్ రజా కొద్దిగా నిరాశ చెందాడు. అరే, భార్యకి సర్ప్రైజ్ అనుకున్నానే, కానీ సమయానికి ఇంట్లో లేకుండా పోయింది, మంచి ఛాన్స్ మిస్ అయిందని కొద్దిగా నిరాశపడ్డాడు.
సరే ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని ఎహసాన్ రజా తన భార్యకి కాల్ చేశాడు. ఏంటంటే సంగతులను అడిగితే, నేను ఇండియా వచ్చాను, ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నాను అని చెప్తే సమ్రీన్ నమ్మలేదు. ఏంటండి జోక్ చేస్తారు, మీరు ఇండియా వచ్చారా? ఇండియా వస్తే నాకు ఫోన్ చేసి నాతో చెప్తారు కదా, మీరు ఏమీ నిజం చెప్పట్లేదు, జోక్ చేస్తున్నారంటే, లేదు నేను నిజంగా ఇండియా వచ్చాను, ఇంట్లోనే ఉన్నా అంటే నేను నమ్మను అంటే, అప్పుడు ఎహసాన్ రజా వీడియో కాల్ చేశాడు. అది చూసిన సమ్రీన్ ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురైంది. నిజమేనా అండి, మీరు ఇండియా వచ్చారా, ఇంట్లో ఉన్నారా, మరి అదేంటి నాకు చెప్పలేదంటే, అదే కదా సర్ప్రైజ్, నీకు చెప్దాము సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, నువ్వేమో టైంకి ఇక్కడ ఇంట్లో లేవు, మీ పుట్టింటికి వెళ్ళావు, నాకు ఎంతో నిరాశ కలిగిందంటే, సరేలేండి మీరు వచ్చారు కదా, నాకు అదే పెద్ద సర్ప్రైజు, పెద్ద ఆనందం అని ఇద్దరు కొంచెంసేపు కబుర్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎహసాన్ రజా ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపు అయిన తర్వాత సమ్రీన్ తన భర్తకి కాల్ చేసింది. ఏమండి, మీరు ఇండియా వచ్చారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను, నాకు ఆనందంతో పాటు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమండి, మిమ్మల్ని చూడాలని నా మనస్సు తహతహలాడుతోంది, మీరు వెంటనే నా దగ్గరికి వచ్చేసేయండి, మా ఇంటికి రండి అంటే, ఎహసాన్ రజా నేను ఈరోజే కదా పొద్దున్నే వచ్చాను, ఈరోజే అత్తవారింటికి భార్యని చూడడానికి వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ అదిగో అసలు భార్యను చూడలేకపోతున్నాడా, ఆగలేకపోతున్నాడా అని అదోలా అనుకుంటారు, ఈరోజే కదా నేను వచ్చింది, రేపు వస్తానంటే సమ్రీన్ లేదండి నాకు మిమ్మల్ని చూడాలని మనస్సు తగతాలాడిపోతుందండి, మీరు 2 సంవత్సరాల తర్వాత దగ్గర 18 ఏళ్ళ తర్వాత వచ్చారు, మీరు ఎవరేమన్నా అనుకోనివ్వండి, భార్య దగ్గరికి కదా మీరు వస్తున్నారు, ఎవరు ఎలా అనుకుంటే మనకేంటి, మీరు వెంటనే బయలుదేరండి, మిమ్మల్ని చూడాలి అని ముద్దుగా గోముగా పట్టుదలగా అడిగేసరికి ఇక్కడ ఎహసాన్ రజా కూడా దాదాపు 18 నెలల తర్వాత సొంత ఊరొచ్చాడు. తన భార్యని ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడెప్పుడు కౌగలించుకోవాలన్న కోరిక ఎహసాన్ రజాలో కూడా ఉంది. దాంతో తల్లిదండ్రులతో తన చెల్లెలతో నేను అత్తవారింటికి వెళ్తున్నాను, నా భార్య రమ్మని పిలుస్తుంది అని చెప్పి ఇంటి నుంచి బైక్ మీద బయలుదేరాడు. అత్తవారి ఇల్లు దాదాపు 25 కిలోమీటర్ల దూరం, మహా అయితే ఒక 1 అవర్ 1 గంటలో చేరుకోవచ్చు. 2 గంటలు అవుతున్నా తన భర్త తన ఇంటికి రాకపోయేసరికి సమ్రీన్ ఇదేంటి 1 గంట లోపల రావాలి కదా అని తన భర్తకి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. సర్లే దారిలో ఉన్నాడేమో, ఎక్కడన్నా ఆగుంటాడేమో అని చెప్పి మళ్ళీ కాల్ చేసింది, కానీ ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఇదేంటి మధ్యాహ్నం దాటిపోయింది, దగ్గర సాయంత్రం అవుతుంది, అయినా తన భర్త రాలేదు, ఇన్ని గంటలు అవుతుందని తన పుట్టింట్లో ఉన్న అత్తవారింట్లో ఉన్న ఆడపడుచుకి కాల్ చేసి, ఏంటమ్మా మీ అన్నయ్య ఇంతకీ ఇంట్లో నుంచి బయలుదేరాడా అని అడిగితే, అదేంటి వదినా ఇంట్లో నుంచి పొద్దున్నే బయలుదేరాడు, నీ దగ్గరికి వస్తున్నానని చెప్పాడు, ఇంకా రాలేదా అంటే, ఇంకా రాలేదమ్మా, అదే నేను వెయిట్ చేస్తున్నాను, ఫోన్ చేస్తుంటే ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అనేసరికి, సరే మేము కూడా ట్రై చేస్తామని ఇక్కడ ఎహసాన్ రజా తల్లిదండ్రులు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, కానీ ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఇక్కడ అత్తవారింట్లో వాళ్ళు కాల్ చేస్తున్నారు, కానీ ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఇదేంటి, ఏమైంది, ఏం జరుగుతుంది, సాయంత్రం అవుతున్నా ఇంకా రాలేదు, ఇన్ని గంటలు గడిచిపోయింది అని ప్రతి ఒక్కరిలో ఒక రకమైన కంగారు ఆందోళన బయలుదేరాయి. బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేశారు, కానీ ఎవ్వరు కూడా తమ దగ్గరికి రాలేదు, తమకు తెలియదని చెప్పారు. దాంతో చేసేది లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఎహసాన్ రజా లొకేషన్ ఎక్కడా అని ఆరా తీస్తే అది సమ్రీన్ ఊరి చివర రహదారి పక్కనే లొకేషన్ చూపిస్తుంది. దాంతో పోలీసులతో పాటు సమ్రీన్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, ఎహసాన్ రజా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ ఆ లొకేషన్కి బయలుదేరి వెళ్ళారు. లొకేషన్ దగ్గర పోలీసులతో పాటు అందరూ ఆగారు. లొకేషన్కి కొద్ది దూరంలో ఎహసాన్ రజా బైక్ కింద పడిపోయి ఉంది, కొద్ది దూరంలో హెల్మెట్ ఉంది, హెల్మెట్కి కొద్ది దూరంలో ఎహసాన్ రజా నేలపైన అచేతనంగా పడున్నాడు. పోలీసులు పరిశీలించి చూస్తే ఎహసాన్ రజా తల వెనుక భాగంలో బలమైన లోతైన గాయం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన ఎహసాన్ రజా తల్లిదండ్రులు బంధువులు, సమ్రీన్ తల్లిదండ్రులు బంధువులు అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్కి గురారు. రోదనలతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోయింది. ఎహసాన్ రజా అసలు ఎలా చనిపోయాడు? రోడ్ యాక్సిడెంట్ ఏమన్నా జరిగిందా, లేకపోతే ఎవరైనా కొట్టారా? ఎవరైనా కొట్టడానికి ఛాన్స్ ఎలా ఉంది? ఎహసాన్ రజా అసలు ఈ ఊర్లో కాదు, ఈ దేశంలోనూ లేడు. దాదాపు 18 నెలల నుంచి విదేశాల్లో ఉన్నాడు. అటువంటిది ఎహసాన్ రజాకి కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? శత్రువులు ఎవరుంటారు? ఇలా ఎన్నో సందేహాలు అనుమానాలు.
పోలీసులు ఎహసాన్ రజా డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. రిపోర్టులో బలమైన ఆయుధంతో ఎహసాన్ రజా తల వెనుక భాగంలో కొట్టడంతో ఒక రకంగా ఎహసాన్ రజా తల చిట్లిపోయింది. ఒక కనుగుడ్డు బయటకు కూడా వచ్చింది. అంత దారుణంగా ఎవరు కొట్టుంటారు? ఎవరు మర్డర్ చేశారు? పోలీసుల ముందు ఎన్నో సందేహాలు, అనుమానాలు. సంఘటనా స్థలంలో దురదృష్టవశాత్తు సీసీ కెమెరాలు లేవు. దాంతో పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ తన భర్త హత్యకు గురాడన్న వార్త తెలుసుకున్న సమ్రీన్ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. తన భర్త చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతుంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎహసాన్ రజా కాల్ డీటెయిల్స్ మొత్తం అంతా పరిశీలించారు. అనుమానాస్పద నంబర్లు ఏమీ దొరకలేదు. చాటింగ్ కూడా ఏమీ దొరకలేదు. లాస్ట్ కాల్ మాత్రం తన భార్యకి చేసింది. పోలీసులు ఎహసాన్ రజా కుటుంబ సభ్యుల్ని అడిగితే అవును తన భార్యకి కాల్ చేశాడని చెప్పారు. పోలీసులు సమ్రీన్ కూడా అడిగితే సమ్రీన్ నేర్చుకుంటూ అవును తన భర్త తనకి కాల్ చేశాడు. మొదట్లో నా భర్త ఇక్కడికి వచ్చాడు, ఊరికి వచ్చాడు, ఇంట్లో ఉన్నాడన్న వార్త నేను నమ్మలేకపోయాను. వీడియో కాల్ కూడా చేశాడు, అప్పుడు నమ్మాను. నా భర్త వచ్చిన ఆనందంతో నేను వెంటనే మా ఇంటికి రమ్మన్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూడాలనుందండి, రమ్మని చెప్పాను. కానీ నా భర్తని నేను చూడలేకపోయాను, కలవలేకపోయాను. ఈ లోపలే ఇంత దారుణం జరిగింది, ఇంత ఘోరం జరిగింది. నా భర్తని ఎవరంత దారుణంగా హత్య చేశారని ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. అది చూసిన కుటుంబ సభ్యులు, ఊళ్ళో వాళ్ళందరూ సమ్రీన్ పరిస్థితి చూసి జాలిపడ్డారు, సంతాపం వ్యక్తం చేశారు. పెళ్ళయింది, పెళ్ళయి 2 సంవత్సరాలు కూడా కాలేదు. 3 నెలలు మాత్రమే కాపురం చేసింది. దాదాపు 18 నెలల తర్వాత భర్త ఊరొచ్చాడు. కనీసం వచ్చిన భర్తని చూసుకోలేకపోయింది, కలవలుసుకోలేకపోయింది. ఈ లోపల ఇంత ఘోరం జరిగిపోయింది అని అందరూ సిమ్రాన్ మీద జాలిని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. ఎహసాన్ రజా కాల్ డేటా సీడీఆర్లో ఎటువంటి అనుమానాస్పద నంబర్లు ఏమీ కనిపించలేదు. ఇక్కడ భార్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా, హృదయ విదారకంగా ఉంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది. సమ్రీన్ని కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళు, ఊళ్ళో వాళ్ళందరూ ఓదారుస్తున్నారు. అలా ఓదార్స్తున్న ఆడవాళ్లలో కొందరికి సమ్రీన్ పరిస్థితి చూసి కొద్దిగా అనుమానం కలిగింది. ఎందుకంటే సమ్రీన్ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది. సమ్రీన్ పరిస్థితి చూసిన కొంతమంది ఆడవాళ్ళకి ఎవరైతే నెల తప్పుతారో, గర్భవతిగా ఉంటారో వాళ్ళు ఏ విధంగానైతే స్పృహ తప్పి పడిపోతారో అదేవిధంగా సమ్రీన్ పడిపోతుందన్న అనుమానం కలిగింది. కానీ అంతలో వాళ్లే సమ్రీన్ నెల ఎలా తప్పుతుంది, గర్భవతి ఎలా అవుతుంది? ఎందుకంటే భర్త 18 నెలల పాటు దూరంగా ఉన్నాడు, సౌదీలో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు. అటువంటిది సమ్రీన్ గర్భవతి ఎలా అవుతుంది? చచా, అటువంటిది ఏముండదు. బహుశా భర్త చనిపోయాడన్న వార్తని జీర్ణించుకోలేక అలసిపోయి ఏడ్చేటి సొమ్మసిల్లిపోతుందేమో అని అనుకున్నారు. ఆ గ్రామంలో ఒక నర్సు ఉంది. ఆ నర్సు సమ్రీన్ చేయి పట్టుకుని, నాడి పట్టుకుని చూసింది. చూసిన తర్వాత సమ్రీన్ బహుశా నెల తప్పిందేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. అది విన్న కుటుంబ సభ్యులు, ఊళ్ళో వాళ్ళందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అరే, సమ్రీన్ ఎలా నెల తప్పుతుంది? భర్త ఏమో దూరంగా ఉన్నాడు, 18 నెలలు అయింది, ఇద్దరు కలుసుకోలేదు. సమ్రీన్ ఎలా నెల తప్పుతుంది? ఈ విషయం సమ్రీన్ కుటుంబ సభ్యులకి, అత్తవారింటికి, వాళ్ళకి తెలిసిందే. సరే, ఎందుకు వచ్చిన అనుమానం, దాన్ని నివృత్తి చేసుకుంటే పోలా అని లేడీ డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ సమ్రీన్ని పరీక్షించి సమ్రీన్ 2 నెలల గర్భవతి అని చెప్పింది. ఇది విన్న అందరూ దిగ్భ్రాంతికి, షాక్కి గురారు. యాక్చువల్లీ గర్భవతిని తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ ఆనందంతో ఉండాలి. కానీ ఇక్కడ సమ్రీన్ గర్భవతి అనేసరికి అందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. దానికి కారణం భర్త 18 నెలల పాటు విదేశాల్లో ఉన్నాడు. 18 నెలలు దూరంగా ఉంటే మరి సమ్రీన్ 2 నెలల గర్భవతి ఎలా అవుతుంది? ఈ విషయం పోలీసులకు తెలిసిందే. పోలీసులు సహజంగానే సమ్రీన్ అనుమానించారు. కుటుంబ సభ్యుల అనుమానం కూడా సమ్రీన్ మీదకి మళ్ళింది. ఈసారి పోలీసులు సమ్రీన్ కాల్ డేటా, సీడీఆర్ మొత్తం డీటెయిల్స్ అన్ని ఆరాధిస్తే అందులో ఒక నంబర్ మీద ఎక్కువసేపు మాట్లాడినట్టుగా ఉంది. ఆ నంబర్ ఎవరిదని ఆరాధిస్తే అది సిరాజ్ అంజుమ్ అన్న పేరు మీద ఉంది. సిరాజ్ ఎవరని ఆరాధిస్తే సిరాజ్ ఎవరో కాదు, సమ్రీన్కి దగ్గర బంధువు అవుతాడు. ఒక రకంగా కజిన్, అన్నయ్య వరుస అవుతాడు. సరే, అన్నయ్య వరుస అవుతాడు, అన్నయ్యతో మాట్లాడింది అని పోలీసులు అంటున్నారు. కానీ అన్నిసార్లు
అన్నయ్య వరుసతో ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని పోలీసులు సిరాజ్ కాల్ డేటా సీడీఆర్ అంతా పరిశీలించారు. ముఖ్యంగా లొకేషన్ ఆ రోజు ఎక్కడ ఉందని ఆరా తీస్తే సిరాజ్ లొకేషన్ ఎక్కడైతే ఎహసాన్ రజా డెడ్ బాడీ దొరికిందో అక్కడ కనిపించింది. దాంతో పోలీసులు సిరాజ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సిరాజ్ని ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని చెప్పాడు. ఆ తర్వాత శమ్రీన్ కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. విడివిడిగా ఇద్దరిని విచారించారు. ఆ తర్వాత కలిపి విచారించారు. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఇద్దరు ఇక వేరే దారి లేక చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. జరిగిన కథంతా చెప్పారు. అది ఏంటి అంటే సమ్రీన్ పెళ్లికి ముందే తన కజిన్ అయిన సిరాజ్ అంజుమ్ని ప్రేమించింది. సిరాజ్ కజిన్ అవుతాడు, ఒక రకంగా అన్నయ్య వరుస అవుతాడు. సిరాజ్ కూడా సమ్రీన్ని ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీళ్ళ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. ఎందుకంటే ఇద్దరూ అన్నా చెల్లెళ్ళ వరుస అవుతారు. మరి తాము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అన్న సంగతి చెప్తే కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, ఈ సమాజం ఒప్పుకోదు అని ఇద్దరూ ఏం చేయాలని మదన పడుతున్న టైంలో సమ్రీన్ కుటుంబ సభ్యులు ఎహసాన్ రజా పెళ్లి సంబంధాన్ని ఖాయం చేశారు. చేసేది ఏమీ లేక, పెద్దల్ని ఎదిరించలేక, పెద్దలకి తమ ప్రేమ విషయం చెప్పలేక సమ్రీన్ ఎహసాన్ రజాని పెళ్లి చేసుకుంది. పెళ్ళై 3 నెలల పాటు భర్తతో కలిసింది. ఆ తర్వాత ఎహసాన్ రజా తన సెలవులు అయిపోవడంతో సౌదీ అరేబియా వెళ్ళిపోయాడు, తన జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ సమ్రీన్ పంట పండింది. తన భర్త విదేశాలకి వెళ్ళిపోయాడు. ఇక్కడ తనని అడ్డుకునేవారు, అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరు. దాంతో తన కజిన్, తన ప్రేమికుడు, తన అన్నయ్య, ఇక్కడ అన్నయ్య అనాలా ప్రేమికుడు అనాలా సంగతి అర్థం కావట్లేదు, తన కజిన్తో తన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేది. చూసిన వాళ్ళకి ఎవ్వరికీ అనుమానం వచ్చేది కాదు. ఎందుకంటే అన్నయ్య వరుస అవుతాడు, అన్నయ్య చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని అనుకునేవాళ్ళు. పైగా సమ్రీన్ తన అత్తవారింట్లో కొన్ని రోజులు ఉండేది, తన పుట్టింట్లోనే ఎక్కువ టైం ఉండేది, ఎక్కువ రోజులు ఉండేది. ఎందుకంటే భర్త ఎలాగో విదేశాల్లో ఉన్నాడు, నేను పుట్టింట్లో ఉంటానని చెప్తే అత్తవారింట్లో కూడా సరే ఇక్కడ ఉండి ఏ చేసేదే ఉందని సమ్రీన్ పుట్టింట్లో ఉంటానంటే ఒప్పుకున్నారు. సమ్రీన్ పుట్టింట్లో ఉండేది. తన ప్రియుడు, తన కజిన్, తన అన్న వయసు అయ్యే సిరాజ్తో తన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేది. ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఎహసాన్ రజా సౌదీ అరేబియాలో కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. తన ఖర్చులకి కొన్ని డబ్బులు ఉంచుకొని మిగతా డబ్బునంతా తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. ఇక్కడ భార్య ఆ డబ్బులతో తన ప్రియుడు, తన కజిన్, తన అన్నయ్య వరుసయ్యే సిరాజ్తో ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఎవ్వరికీ అనుమానం రాకుండా కొంత స్థలాన్ని మాత్రం కొనింది. మిగతా డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఈ విషయం సౌదీలో ఉంటున్న ఎహసాన్కి తెలియదు, ఎటువంటి అనుమానం రాలేదు. ఇక్కడ ఎవ్వరికి కూడా ఎటువంటి అనుమానం రాలేదు. కానీ ఎహసాన్ రజా సడన్గా 18 నెలల తర్వాత ఎవరికీ చెప్పా పెట్టకుండా ఊళ్ళో ఊడిపడ్డాడు. తన భార్యకి కాల్ చేశాడు. మొదట్లో సిమ్రాన్ నమ్మలేదు. వీడియో కాల్ చేసేసరికి తన భర్త నిజంగానే ఇండియా వచ్చాడు, ఊరికొచ్చాడు, ఇంట్లో ఉన్నాడన్న సంగతి తెలుసుకుంది. పైకి ఆనందం నటించింది, సర్ప్రైజ్ అయినట్టుగా నటించింది. కానీ లోపల గుబులు. ఎందుకంటే అప్పటికే సిమ్రాన్ 2 నెలల గర్భవతి. ఈ గర్భవతి అన్న సంగతి సిరాజ్ అంజుమ్ కూడా తెలుసు. మొదట్లో గర్భవతి అయినప్పుడు సమ్రీన్, సిరాజ్ ఇద్దరు కంగారు పడ్డారు. కంగారు పడి అబార్షన్ చేయించుకుందామన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ దానికి ఇద్దరు ఆలోచించుకున్నారు, లేదు అబార్షన్ చేయించుకోవడానికి వీలేదు, పిల్లని కనాల్సిందే అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎలా? తన భర్త ఇండియా వచ్చేశాడు. మరి పర్మనెంట్గా వచ్చాడా, కొన్ని నెలల పాటు ఉండి వెళ్ళిపోతాడా, ఏ విషయమూ తెలియదు. ఇప్పుడు తాను 2 నెలల గర్భవతి. ఈ విషయం తన భర్తకి తెలిస్తే ఊరుకుంటాడా? కొంప కొల్లేరవుతుంది. ఏం చేయాలి? ఏమీ పాలుపోవట్లేదు. తన భర్తతో కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. వెంటనే తన ప్రియుడు, తన కజిన్ అయిన సిరాజ్కి కాల్ చేసి, ఇదిగో నా భర్త సౌదీ నుంచి వచ్చేసాడు, ఇప్పుడే నాకు కాల్ చేశాడు, ఇప్పుడు ఎలా? నేను 2 నెలల గర్భవతిని, ఈ విషయం నా భర్తకు తెలిసిందంటే ఊరుకోడు, మన కొంప కొల్లేరవుతుంది, మన విషయం తెలిసిపోతుంది. ఎలా అంటే అక్కడ సిరాజ్ కూడా, ఇప్పుడు నీ భర్త వచ్చాడంటే మళ్ళీ తిరిగి వెళ్తాడా లేదన్న గ్యారంటీ లేదు. కొన్నాళ్ల పాటు ఉంటాడు, ఉన్న రోజులు నీతో కాపురం చేస్తాడు. నీ మీద చెయ్యేస్తే, నీ ఒంటి మీద చేస్తే నేను భరించలేను. ఎందుకంటే నువ్వు నాదానివి, మన ఇద్దరము కలకాలం హ్యాపీగా ఉండాలి. నీ భర్త నీ ఒంటి మీద చెయ్యి వేయడానికి వీల్లేదు. మరి వెయ్యడానికి వీల్లేదంటే ఇప్పుడు ఏం చేయాలి? నా భర్త వచ్చేసాడు అనంటే, సరే అడ్డుగా ఉన్న నీ భర్తని లేపేయడమే దీనికి మార్గం.
మరి ఎలా ఏంటి అంటే, నువ్వు ఒక పని చేయి, నువ్వు మళ్ళీ నీ మొగుడికి కాల్ చేసి నీ దగ్గరికి రమ్మని చెప్పు, నేను ఊరి బయట అటకాయించి నీ భర్తను లేపేస్తాను, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడనో లేకపోతే ఎవరో హత్య చేశారని అందరూ అనుకుంటారు, మన మీదకి ఎటువంటి అనుమానం రాదు అని చెప్పేసరికి సమ్రీన్ తన భర్తకి మళ్ళీ కాల్ చేసి, ఏమండి మిమ్మల్ని చూడాలని మనసు తహతహలాడిపోతుంది, ఆరాటపడుతుంది, మీరు వెంటనే రండి అంటే ఇక్కడ ఎహసాన్ రేపు వస్తానన్నా కూడా లేదు లేదు మీరు వెంటనే బయలుదేరండి అని తన భర్తని గోముగా ముద్దుగా అడిగేసరికి ఆశతో బైక్ మీద బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ సమ్రీన్ తన ప్రియుడికి కాల్ చేసి, నా భర్త బయలుదేరుతున్నాడు కాబట్టి నువ్వు ఊరి చివర రెడీగా ఉండు, పని కానిచ్చేయని చెప్పడంతో సిరాజ్ ఊరి బయట కాపు కాశాడు. ఎహసాన్ రజా ఊరి చివరి దాకా వచ్చాడు. ఇక్కడ సిరాజ్ ఎహసాన్ రజాని ఆపాడు. ఎహసాన్ రజాకి సిరాజ్ ఎవరో తెలుసు, వరుసకి తన బామ్మర్ది అవుతాడు, పెళ్లిలో కూడా కలిశాడు కాబట్టి బామ్మర్ది కలిసేసరికి ఇక్కడ సిరాజ్ కూడా ఏంటి బావా ఎప్పుడు వచ్చావు, ఇదేంటి సడన్గా ఊడిపడ్డావు అని ఆ కబులు ఈ కబులు చెప్పేసరికి ఎహసాన్కి ఎటువంటి అనుమానం రాలేదు. ఇక్కడ సిరాజ్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడుతో మాటల్లో పెట్టి ఎహసాన్ రజా తల వెనుక భాగంలో గట్టిగా కొట్టేసరికి ఒక రకంగా తల చిట్లిపోయింది, కనుగుడ్డు ఒకటి బయటకు వచ్చింది. అలా 2-3 దెబ్బలేశాడు. ఎహసాన్ రజా చనిపోయాడనుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఎంత పెద్ద నేరస్తుడైనా ఏదో ఒక క్లూ వదిలి వెళ్తాడన్నట్టుగా ఇక్కడ వీళ్ళ కాల్ డీటెయిల్స్, లొకేషన్ వీళ్ళిద్దరిని పోలీసులకి పట్టించింది. ఆ తర్వాత పోలీసులు హత్య చేసిన సిరాజ్, అంజుమ్ని, సమ్రీని ఇద్దరిని అదుపులో తీసుకున్నారు, జైలుకు పంపించారు. ఈ సంఘటన ఇరు కుటుంబాల వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎహసాన్ రజా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఒకవేళ సమ్రీన్ తన కజిన్నే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయం చెప్పుంటే మేము పెళ్లి చేసేవాళ్ళం కాదు, పెళ్ళైన తర్వాతన్నా నాకు సిరాజ్తో బతకాలనుంది, సిరాజ్ని ప్రేమించారని చెప్తే మేము విడాకులు ఇప్పించేవాళ్ళము, అన్యాయంగా మా కొడుకుని పొట్టన పెట్టుకుంది, మా కొడుకు ఏం అన్యాయం చేశాడో, తన భార్యని ఎంతో ప్రేమించాడు, ఆ భార్య కోసం సౌదీలో కష్టపడి డబ్బులు అవి సంపాదించి తాను ఏదో తింటూ మిగతా డబ్బులని తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు, తన భార్య ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేది, అదంతా మేము చూసేవాళ్ళం, సరే భర్త పంపిస్తున్న డబ్బులు ఎంజాయ్ చేస్తుంది అని అనుకునేవాళ్ళం తప్పితే ఇంత ఘాతుకానికి ఇంత మోసానికి ఒడగడుతుందని మేము కల్లో కూడా ఊహించలేకపోయామని విపరీతంగా ఓపోయారు. ఇక్కడ సమ్రీన్ తల్లిదండ్రులు కూడా తమ కూతురు కజిన్ని ప్రేమించిందన్న సంగతి మాకు తెలియదు, తమ కూతురు ఇంతటి ఘాతుకానికి ఇంతటి అఘాయిత్యానికి ఒడిగడుతుందని కల్లో కూడా ఊహించలేదని తల్లిదండ్రులు కూడా అన్నారు. సమ్రీన్కి కఠిన శిక్ష విధించినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరము లేదని చెప్పారు. కానీ మొదట్లో సమ్రీన్ తల్లిదండ్రులు లేదా మిగతా ఆడకూతుళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా అంటారు. కానీ తర్వాత వాళ్లే తమ కూతురికి బెయిల్ ఇప్పించడం కోసం, తమ కూతురు తరఫున పోరాటం కోసం లాయర్ని నియమించుకుంటారు. మనం ఎన్ని కేసులు చూడలేదు. ఇక్కడ బాధిత కుటుంబం అంటే ఎహసాన్ తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకుకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ డిమాండ్ నెరవేరుతుందా లేదా అన్నది పోలీసుల చేతుల్లో, కోర్టు చేతుల్లో ఉంది. ఇక్కడ సమ్రీన్ 2 నెలల గర్భవతి. కొన్ని నెలల తర్వాత జైల్లోనే ఒక పాపనో బాబునో కంటుంది. మరి పాప కావచ్చు, బాబు కావచ్చు, అభం శుభం తెలియని ఆ పాప బాబు చేసిన తప్పేంటి, పాపం ఏంటి? సమ్రీన్ జీవితాంతం జైల్లో ఉంటుంది. పుట్టిన ఆ పాపో బాబో మరి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? తండ్రి హత్యకు గురాడు, తల్లి ఒక హంతకురాలన్న ముద్ర ఆ పాప మీద బాబు మీద ఉంటుంది. సమాజం ఆ పాపని బాబుని ఏ విధంగా చూస్తుంది? ఆ పాప బాబు సమాజాన్ని ఏ విధంగా ఎదుర్కొంటాడు? ఇదంతా తలుచుకుంటూనే విపరీతమైన బాధ, ఒళ్ళంతా గగురుపాటుకు కలుగుతుంది. ప్రేమ, నమ్మకం, విశ్వాసం ఒక కుటుంబాన్ని, కొన్ని జీవితాన్ని నిలిపితే అవిశ్వాసం, మోసం, కుట్ర కొన్ని కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తాయి. ఇక్కడ సమ్రీన్, సిరాజ్ కొన్ని క్షణాలు ఆలోచించి ఉంటే బహుశా ఇటువంటి పరిస్థితి తలెత్తేది కాదు. ఇప్పుడు ఇద్దరూ తమ జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నారు. ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డకి తీరని అన్యాయం చేశారు. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.